తెలుగు పోలీసులకు సవాల్ విసిరిన ఇమ్మిడి రవిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎందుకు ఇమ్మిడి రవిని అరెస్ట్ చేస్తే ఎందుకు సోషల్ మీడియాలో అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇమ్మిడి రవికి? చేసింది క్రైమ్. దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం తీసుకొచ్చాడు పైరసీ చేసి. మరి ఇలాంటి పైరసీ సినిమాకి సపోర్ట్ చేసిన ఇమ్మిడి రవికి సోషల్ మీడియాలో ఎందుకు ఇంత సపోర్ట్ వస్తుంది తెలుసుకుందాం. మనతో పాటు ఫిలిం అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రావణ్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచో సినిమా జర్నలిజంలో ఉన్నారు. ఎందుకు ఇమ్మిడి రవికి సోషల్ మీడియా నుంచి ఎందుకు ఇంత సపోర్ట్ ఎందుకు వస్తుంది? సినిమా అని కాదు, ఎక్కువ నేను క్రైమ్ జర్నలిజంలో ఉన్నాను. సినిమాలు కొంచెం తక్కువ. సో సినిమా విశ్లేషణ అయితే పొలిటికల్ అనలిస్ట్ అయ్యి నేను ఇప్పుడు జరుగుతుంది దాని ప్రకారం అసలు ఏం జరుగుతుంది ఏంటి. మీరు అన్నట్టు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఇది ఎట్లా ఉందంటే మన టాలీవుడ్కు మరో రాబిన్హుడ్ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో బాగా అతని ఫేవర్గానే పోస్టులు కానీ లాస్ట్ చివరికి ఫ్యాన్ పేజీలు కూడా ప్రారంభమైనట్టు కూడా కొంచెం ఐడెంటిఫై చేస్తున్నాం. వాస్తవానికి ఏంటంటే మనం చూస్తుంటాం రౌడీలకు కూడా వాడు రౌడే సెటిల్మెంట్స్ కిడ్నాపులు చేస్తుంటాడు. కానీ ఆయన పరివారానికో కింది వాళ్ళకో ఆయన ఉన్న ఏరియా వాళ్ళకో దానమో ధర్మం విద్యనో ఫీజు ఆపరేషన్కి డబ్బులు ఇస్తాడు. వాళ్ళు దేవుళ్ళుగా కొలుస్తుంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళే రాజకీయాల్లో మనం చూస్తుంటాం. అంత మాత్రం ఆయన గొప్పవాడు కాదు, అంత మాత్రం ఆయన చట్టానికి అతీతుడు కాదు. క్రైమే ఎప్పటికైనా. ఈ ఇమ్మడి రవి చేసింది ఖచ్చితంగా క్రైమే. ఎవరు నేరం చేసినా తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందే అనేది నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను. గతంలో కూడా నేను అల్లు అర్జున్ ఆ విషయం అప్పుడు కూడా చెప్పాను. ఆయన తప్పు చేసి ఉంటే విచారణ ఎదుర్కోవాల్సింది. ఆయన ఏమీ చట్టానికి అతీతుడు కాదు. సో ఇమ్మడి రవి కూడా నేరం చేశాడు. అతనికి ఖచ్చితంగా చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే. అంత మాత్రాన ఆయన ఏదో సినిమాలు ఫ్రీగా చూపించే అవకాశం ఇచ్చినంత మాత్రాన అభిమానంగా ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉండడం, దాన్నే నిజం అనుకోవడం, దాని ఒక సాంప్రదాయం అనుకోవడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఉన్నోనికి దోచినంత మాత్రాన మరి ఉన్నోని ఎందుకు నువ్వు దోయాలి? నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు ఫ్రీగా చూపించడము, నువ్వు ఒక సినిమా చూసి ఫ్రీగా చూపిస్తే నువ్వు మంచివాడి. కానీ అట్లా అతన్ని నేరస్తుడు సపోర్ట్ చేయడం మాత్రం చివరికి అది ఎంత అవుతుందంటే రేపొద్దున ఆ నేరస్తుడు మన మీద కూడా దాడి చేయొచ్చు. ఆల్రెడీ ఈ నేరస్తుడు మన డేటాని సుమారు ఒక 5 లక్షల మంది డేటా నా దగ్గర ఉందని, సరే ఎంతమంది ఉన్నా కూడా మన పర్సనల్ డేటా వేరే వాళ్ళకి అప్పచెప్తాం. మనకు తెలుస్తుంది. అప్పుడప్పుడు మనకు చాలా ఫోన్స్ వస్తాయి, మీకు ప్లాట్ కావాలన్నా ఇల్లు కావాలన్నా, మనం ఏమడక్కుని ఎందుకు వస్తున్నాయి మన కాల్స్, మన నెంబర్ ఎవరు ఇచ్చారంటాం. ఇట్లాంటి వాళ్ళు డేటా ఇస్తుంటారు. జనరల్గా మనం ఏమనుకుంటాం, షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం ఈ మధ్య, దానివల్ల వచ్చింది అనుకుంటాం కదా. అలా కాదు. మనం ఒక్కసారి సైట్లోకి వెళ్ళిన తర్వాత మన ఫోన్ ద్వారా చేస్తే ఫోన్ నెంబరు, మన మెయిల్ ఐడి, మన బ్యాంకు డీటెయిల్స్ ఏ ఉన్నా కూడా అతని దగ్గర వెళ్ళిపోతుంది. సో దానివల్ల ప్రమాదం ఏంటంటే ఏదైనా నష్టపోతానికి, సైబర్ అటాక్ జరగడానికి కానీ, మన వ్యక్తిగత ఫోటోలు ఉన్నా కూడా మిస్యూజ్ చేయడం అవకాశం లేదు. కాబట్టి అట్లాంటి నేరస్తునికి సపోర్ట్ చేయదని నా ఉద్దేశం. ఐబొమ్మ కావచ్చు, బెప్పం కావచ్చు, ఇమ్మిడి రవి నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సినిమాలకి సాధారణ ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. అంటే ఎందుకు సినిమా ఫస్ట్ డే విడుదలైన రోజు దాదాపు 1000 నుంచి 2000 వరకు టికెట్ ఉంటుంది. సాధారణ ప్రజలు సినిమా చూసే రోజుల్లో మనం లేమా? ఖచ్చితంగా లేవండి. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే సినిమా చూడాలనే కోరికను చంపేశారు. ఎవరు అంటే సినిమా పరిశ్రమ పెద్దలే. సినిమా చూడాలనే కోరికను చంపడానికి కారణం. ఇంకొక కారణం ఏంటంటే సినిమాను చాలా కాస్ట్ ఆఫ్ చేశారు. దాంతోపాటు ఏం చేశారంటే సినిమా చూడాలనే కోరికను వీళ్ళు క్యాష్ రూపంలో మార్చుకుంటున్నారు. ఒక హీరోని అభిమానించడమే తప్పు, అభిమానానికి విలగట్టేసి అది క్యాష్ రూపంలోకి మార్చుకునే ప్రయత్నాన్ని. ఎలా అంటే గతంలో ఒక సినిమా హీరో అభిమానులకు, అభిమాన సంఘానికి లేదా వెల్ విషర్స్ అందరికి కూడా ఒక ప్రీమియర్ షో అంటే ఫ్రీ షో వేసేవారు. అని అంటే అభిమానులకు చూపించుకోవడానికి వెల్ విషర్ చూపించారు. కానీ ఆ అభిమానులకు కూడా ఈరోజు సాధారణ సినిమా రేటు కన్నా అధిక రేటు, అంటే సాధారణంగా 150-200, ఇప్పుడు సినిమా రేటు హైక్ చేస్తున్నారు. 800-1000 రూపాయలు. ఇప్పుడు అభిమానులకు వేసే స్పెషల్ షోకు 2000-3000 కూడా పెట్టేస్తున్నారు. అంటే నిన్ను అభిమానించిన నేరానికి, పాపానికి ఆ అభిమానాన్ని డబ్బు రూపంలో మార్చుకోవడం అంటే దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చేసి మొదటి వారంలోనే సినిమా చూడకపోతే సినిమా చూడలేదన్న ఒక ఫోబియోలకు నెట్టబడి సినిమాకు ఒక తరహా అంటే కుటుంబ తరహానో ఓ పద్ధతిగా రోజు వారానికో 2 రోజులకు 5 రోజులకు సినిమా చూడాలంటే భయపడే రోజులకు వచ్చింది. అంటే అమ్మో మొన్న పోయిన నెలే సినిమా చూసాం, మన బడ్జెట్ సరిపోదు అన్నటువంటి ఆలోచనకు తీసుకొచ్చారు. ఇంకొక 4 రోజులు అయితే ఓటీటీలో టీవీలో వస్తుందని ఒకప్పుడు అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు పొద్దున కాదు సాయంత్రం వరకు మనకు వెబ్సైట్లో ఫ్రీగా దొరికేస్తుంది. మనం డబ్బులు పెట్టి ఎందుకు చూడాలి, క్వాలిటీగా వస్తుంది. మనందరికీ కూడా ఇప్పుడు అందరి ఇళ్లల్లో కూడా
హోమ్ థియేటర్ మధ్య స్పీకర్లు ఉండడం కానీ క్వాలిటీ ఉండడం కానీ అన్నీ ఉంటున్నాయి. సినిమా ఎంతో బాగుంటేనే సినిమా పోతుంది. ఒక రకంగా ఏంటంటే సినిమాను ఈ పైరసీ వల్ల చంపడమే కాదు, సినిమా చూడాలని కోరికను వీళ్ళు చంపడం వల్లే సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొనేటువంటి నష్టం ఇది. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ ఏంటంటే సినిమా దాదాపు 1000-2000 పెట్టి సాధారణ వ్యక్తులు చూడగలరు. ఇంకోటి దాదాపు సినిమా హాల్కి వాటర్ బాటిల్ కొనాలి, తినేవి కొనాలి, అవి బీభత్సమైన కాస్ట్ ఉంటాయి. సినిమా అంటే ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలి. అలాంటి సినిమాని ఇంత భారీగా రేట్లు పెంచితే సాధారణ వ్యక్తులు చూడగలరని ఈ ఇమ్మిడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ ఇవి. మొత్తం నిజమండి. ఏంటంటే సినిమాని కాస్ట్ చేయడం, మరి ఈ సినిమా కాస్ట్ అవ్వడం వల్లనే ఫ్రీగా దొరికేటువంటి, దొంగతనంగా దొరికేది, చాటుగా దొరికేది, క్రైమ్ అయినప్పటికీ చట్ట పరిధిలోకి అనుమతి లేకున్నా కూడా సినిమాలు చూస్తున్నారు. ఒకవేళ సినిమాను ఫ్రీగా కంఫర్టబుల్గా ఇచ్చి ఉంటే అంత దూరం వెళ్ళి చూడడు కదా. సినిమాని ఎంతసేపు థియేటర్లో చూస్తే ఫీల్ వేరే ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా కూడా సినిమాను మొత్తం బ్యాన్ చేసుకోలే ప్రేక్షకుడు. కాకపోతే సంవత్సరానికి 15-20 సినిమాలు చూసేవాడు 4-5కు పరిమితం అయ్యాడు. నువ్వు అదే కంఫర్ట్నెస్ ఇచ్చావంటే, కంఫర్ట్నెస్ అంటే థియేటర్లో కూర్చోవడానికి కంఫర్ట్ ఉంది, కానీ ఏది చూసినా కాస్ట్ ఎఫెక్ట్ అంటే పార్కింగ్ మనకు ఫ్రీగా ఇవ్వాలి వాళ్ళు. మనం ఏదైనా వాటర్ బాటిల్ కానీ చిరుతిండ్లు మరి అని చెప్పి పెద్ద ప్యాకెట్లు, పార్సల్ ప్యాకెట్ కాకుండా ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక యాపిలో తీసుకుపోవచ్చు. మనం నిలవరిస్తానికి చట్టం లేదు వాళ్ళ దగ్గర. అయినా కూడా ఈరోజు ఎవరైనా ఆ పని చేయగలుగుతారా? మనం సినిమా థియేటర్ లోపలికి వెళ్తున్నప్పుడు వాటర్ బాటిల్ ఉంటే తీసుకుపోనీయడు, నేను తీసుకుపోతా అని అతన్ని గొడవ చేయగలుగుతామా? ఫ్యామిలీతో వెళ్ళిన వారు ఈ గొడవలు పెట్టుకోగలుగుతారా? ఆ పాప ఆ రేట్ ఎందుకుందని అడగగలుగుతామా? క్వాలిటీ ఉండదు, క్వాంటిటీ ఉండదు, టేస్ట్ ఉండదు, కెమికల్స్ ఉంటాయి, శుభ్రత ఉండకపోవచ్చు. ఇవేమీ ప్రశ్నించాడు. మనం చాలా సినిమాలో చూస్తూ ఉంటాం. సామాన్యుడు ప్రశ్నించకపోతే వాళ్ళు అరాచకాలు జాగుతుంటాయి. సో వీటిని కూడా మార్చుకోవాలి. అంటే సినిమా ధరలు కూడా తగ్గించుకునే అవకాశం రావాలి. రెమ్యునరేషన్ తగ్గించుకోవాలంటే వాళ్ళు ఏమంటారు, డిమాండ్ అండ్ సప్లై కదండి, మాకు డిమాండ్ ఉన్నప్పుడే ఇస్తారు, డిమాండ్ లేకపోతే మనం ఉదయకిరణ్లా చూసాం కదండి, కొన్ని ఉదాహరణలు చెప్తుంటారు. డిమాండ్ లేనప్పుడు ఎవరు మందలేడండి, డిమాండ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకుంటాం అంటారు. సో డిమాండ్ అండ్ సప్లై కావచ్చు, బట్ మనకు అందేంతవరకు ఉండాలి. మనకు అంటే ఆ సినిమా మొత్తం చంపేస్తే నీకు డిమాండే ఉండదు కదా. రేపు పొద్దున్న సినిమా ఇప్పటికే సగం చచ్చిపోయింది. సో అందుకనే నేను ఈరోజే చూస్తున్న ఒక బ్రేకింగ్ న్యూస్, రేపు ఏదో ధర్నా చేస్తాను ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అని చెప్పి ఒక యూనియన్ ఏదో ప్రకటించినట్టుంది. ఒకవేళ ప్రయత్నం జరుగుతుంది, ఆ ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నం ద్వారా సినిమా ధరలు కానీ, సినిమా థియేటర్లో ఎటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ, దాంతోపాటు సినిమా ఎగ్జిబిటింగ్లో క్యూబ్స్ స్థానం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు బాక్సులు ఉండేది, సినిమా థియేటర్లో ప్రదర్శిస్తానికి క్యూబ్ అనేటువంటి సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఉన్నాయి. సో వాటి ధరలు కూడా సామాన్య ప్రొడ్యూసర్కి కాకుండా అధిక ధరల్లో ఉండడం, అవి కూడా మోనోపాలు ఉండడం. ఒకవైపు థియేటర్లు మోనోపాల్లో ఉన్నాయి, థియేటర్లకు స్క్రీన్లో సినిమా వేసి ప్రొజెక్షన్ చేసేటువంటి ఈ క్యూబ్ సిస్టమ్ కూడా మోనోపాల్ ఉంది. సో వీటి మోనోపాలిని తీసేసి లా గురించి ఏది థియేటర్లో మనం వాటర్కైనా తీసుకెళ్ళవచ్చు, ఎవరు అడగడానికి వీల్లేదు, నేను ఎవరినైనా అడుగుతాను, ఒకవేళ ఆయన వాటర్ బాటిల్ ఆబ్జెక్షన్ చెప్తే వెంటనే 112కో 115కో ఏదో ఫోన్ చేస్తాము, ఈ చట్టం ఉందని అవేర్నెస్ లాంటివి తీసుకురావడం, సినిమా యాక్సెసిబుల్ చేస్తే కొంచెం ఈ పైరసీ మీద కానీ దొంగచాటుగా చూడాలని ఆలోచన తగ్గుతుండొచ్చు. ఓకే, పైరసీ అనేది తప్పే. అలాంటి తప్పు చేసి ఇమ్మిడి రవిని అరెస్ట్ చేశారు అంటే ఇమ్మిడి రవిని అరెస్ట్ చేయగానే పైరసీ ఇక నుంచి ఉండదంటారా? యా, మంచి ప్రశ్న అంటే అది. నేను ఎప్పుడైనా చెప్తాను, మేము క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జనరల్, నేరం ఎప్పటికి కూడా అరికట్టబడదు. నేరస్తుని అరెస్ట్ చేస్తే నేరం ఆగిపోదు. నేర స్వభావాన్ని మార్చుకుంటుంది, మీడియేషన్ మార్చుకుంటుంది. అంటే ఒక దొంగని అరెస్ట్ చేస్తే దొంగతనాలన్నీ అరికట్టబడతాయా? ఇంకో దొంగ తయారవుతాడు, లేదా వాడు ఇంకో రూపంలో చేస్తాడు. అంటే ఒక్కోసారి బైక్ దొంగతనం చేస్తే ఇంకో రకమైన దొంగతనం. అంటే నేరం ఎప్పటికైనా రూపాన్ని మార్చుకుంటుంది. ఇదొక బండమెంట్ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నేరస్తుడు ఎప్పటికి కూడా తప్పించుకోలేడు, ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు. చట్టం చేతులు చాలా పెద్దగాను, విశాలంగాను, వెడల్పుగా ఉంటాయని ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఎక్కడైనా అరెస్ట్ చేయబడతాడు, వాళ్ళు దలుచుకుంటే అరెస్ట్ దొరకకుంటే ఎవరు ఉండరు. ఇప్పుడు ఇమ్మడి రవికి కూడా తన ఆచారం బాగాలేదు అనుకుంటే కానీ పోలీసులు వాళ్ళు వేసినట్టు స్కెచ్లు, వాళ్ళు లూప్లో ద్వారా పట్టుకొచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎక్కడ దొరకాలో అక్కడ దొరికించుకున్నారు. సో అంటే దొరికించుకోవడం కంపల్సరీ. నేరస్తుడు అంటే చట్ట పరిధిలోకి వెళ్ళాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే. అంత మాత్రాన ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం మాత్రాన సినిమాలుగా పైరసీ ఆగిపోతున్నాయా? ఇప్పుడు ఇంతవరకు 2-3 వేల కోట్ల నష్టాన్ని ఇచ్చాడని చెప్తున్నారు. నిజంగా అయితే రేపటి నుంచి 2-3 వేల కోట్ల లాభమైనా ఈ సినిమా పరిశ్రమకు. రవి లేనప్పుడు 2-3 వేల కోట్ల లాభాన్ని తిన్నారా వీళ్ళు? ఇవన్నీ కూడా అర్థం లేని ప్రశ్నలు అయినప్పటికీ ఆలోచించే అవసరం ప్రశ్నలు. సో మొత్తం మీద రవిని అరికట్టేంత మాత్రం నేరం ఆగదు.
ఇంకో రూపంలో వస్తుండొచ్చు, లేకపోతే ఇంకో టెక్నాలజీ రకంగా దోపిడీ జరుగుతుండవచ్చు. ఆల్రెడీ ఒక ఇమ్మడి రవి చెప్పబడుతున్నటువంటి వెబ్సైట్లే కాకుండా ఇంకా ఒక 4, 5 ఉన్నాయి. బహుశా వీరంతా ప్రభావం చూపని వెబ్సైట్స్ కాకపోవచ్చు. బట్ అవి కూడా నిలవరించాల్సిన అవసరం ఉంది. ఏదున్నా సరే ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాను ప్రొడ్యూసర్స్ కూడా చాలా నాకు తెలిసి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు అన్నీ కూడా సినిమా ప్రొడక్షన్ కంపెనీలు అంటే ఒక ఎడిటర్ టీం ఎలా పెట్టుకుంటుందో, అట్లాంటి టీంలు ఎలా పెట్టుకుంటుందో, సినిమా ఈ పైరసీ కాకుండా సినిమా రిలీజ్ అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళొక టీం పెట్టుకోవడం, పిఆర్ టీం పెట్టుకొని ఎట్లా చేస్తుందో, ఈ పైరసీ కాకుండా సినిమా కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు అప్లోడ్ కాగానే దాన్ని డిలీట్ చేయడానికి ఒక టీం పనిచేస్తుంది. సో అట్లాంటి ప్రికాషన్ తీసుకుంటూ ఉండాలి. బహుశా రవి అటెన్షన్గా పనిచేసాడు అంటే సినిమాలు కంపల్సరీ ఆయన ఒక క్యూరియాసిటీ సినిమా రిలీజ్ కన్నా ముందే నేను దొంగిలిచ్చి చూడాలి, అందరికన్నా ముందు చూడాలి, అది దొంగిలిచ్చింది చూడాలి, ఎవరో చూపిస్తూ చూడాలట ఆయన తనకు తానుగా అంటే సర్వర్లోనే హ్యాక్ చేసి చూశాడు. సో అక్కడ సాటిస్ఫాక్షన్ ఆయనకు, నేను వాళ్ళ సర్వర్లో వేసేసాను. సో అట్లాంటి వాడు ఇంకొకరు నేరస్తుడు వస్తాడే చెప్పలేము. కానీ సో ఎట్టయినా సరే ఖచ్చితంగా ఆ నేరం జరుగుతుందని అనుకోవాలి, దాని దగ్గర జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు సినిమా థియేటర్కి వచ్చేటువంటి ఫెసిలిటీస్ని బాగా వచ్చేలా ఆకర్షణీయమైనటువంటి ఈ విధానం, ధరలు తగ్గించడం ఇవన్నీ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. పోలీసులకే సవాల్ విసిరాడు, పట్టుకొని చూద్దామని. ఇంకోటి అంటే ఇమ్మడి రవి సింగిల్గానే చేశాడా, లేక ఏమైనా ఇమ్మడి రవికి సపోర్ట్ ఏమైనా ఉందంటారా? మనకున్నటువంటి పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాల ప్రకారమే ఇమ్మడి రవి ఒక్క సోలో, తనకు పార్ట్నర్ లేరు, ఇన్వెస్టర్ లేరు. అంటే డబ్బులు ఒకవేళ కొన్ని పెట్టుబడి పెట్టి చేసే వాళ్ళు ఉంటారు, నేరం చేయడానికైనా పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటారు. అట్లాంటిది ఏమి లేదు. జస్ట్ తాను అందరికన్నా ముందు సినిమా చూడాలి, ప్లస్ నేను ఏమైనా టెక్నికల్గా హ్యాక్ చేయగలను, ఈ రెండు అటెన్షన్గా పనిచేశాడు. ఆటోమేటిక్గా దీంట్లో రెవెన్యూ జనరేటర్ విధానాన్ని తెలుసుకున్నాడు. అంటే ఇట్లా వెబ్సైట్లో పెడితే వచ్చేటువంటి యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి. డబ్బులు ఎట్లాగో తనకు అవసరం, తన వ్యక్తిగత జీవితంలో డబ్బులు సంపాదిస్తలేడు, ఆర్థికంగా వెనకబడిన ఒక కంప్లైంట్ ఉంది, దానికే భారీ విడాకులు తీసుకుంది అనుకుంటాడు. సో ఇట్లా డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను కోటీశ్వరులు అవుతాను, ఎట్ ద సేమ్ టైం నా నాలెడ్జ్ ఉపయోగపడుతుంది అనుకున్నాడు. దానికి ఏజెంట్లని అంటే ప్రత్యామ్నాయమైనటువంటి తాత్కాలిక ఏజెంట్లే ఉన్నారు. కానీ అంటే తాత్కాలికంగా ఓ పని చేస్తే డబ్బులు ఇస్తాడు, అతనితో పని అయిపోతుంది, ఫ్రీలాన్స్ బేస్డ్ అన్నట్టుగా. కానీ తనకు ఎంప్లాయ్మెంట్ గానో కంటిన్యూటీగా ఉండో లేదా వ్యవస్థ అంతా రెడీగా చేసుకున్నట్టుగా ఏం కనిపిస్తలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఏజెంట్ ద్వారా పనిచేయడం, ఎవరు రికార్డ్ చేసి పంపిస్తే దాన్ని క్వాలిటీగా మార్చే ఒక విధానం ఎఫెన్స్లో, ది మోడ్ ఆఫ్ ఎఫెన్స్లో థియేటర్లో రికార్డ్ చేసి దాన్ని హై క్వాలిటీగా మార్చి సినిమా వేయడం అయితే ఒక దశ దాటిన తర్వాత డైరెక్ట్ సర్వర్లనే ఏదైతే మనం చెప్పాంగా ఇప్పుడు 2 సినిమా ఎగ్జిబిటింగ్ క్యూబ్ సిస్టమ్స్ ఉన్నాయని డైరెక్ట్ వాళ్ళ సర్వర్లోనే హ్యాక్ చేస్తున్నాడు. అవి ఇచ్చి ఎక్కడే లేవు, ఇద్దరే కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి సినిమా అయినా సరే ఆ సర్వర్లో పెడతారు, ఆ సర్వర్ నుంచి దొబ్బేస్తున్నాడు. సో ఆటోమేటిక్గా ఇంకెవరు మీడియేటర్ అవసరం లేకుండా పోయింది. వచ్చిన డబ్బులు నేను ఒక్కడే సంపాదించుకోవడం, ఈయనే బాగా కొందరు 200 కోట్లు అంటున్నారు, కొందరు 20 కోట్లు అంటున్నారు. సరే ఏం జరిగినా కూడా ఇతను ఒక్కడే తప్పించి దీని వెనక ఏదో మోటా ఉంది, కానీ ఎవరో ఇంటెన్షన్గా పని చేయించారని మాత్రం ఇంతవరకు అయితే సమాచారంలో లేదు. బట్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన ఆర్థిక లోటుపాట్లు, భార్యతో విడాకులు, తండ్రితో కూడా కొంచెం విభేదాలు ఉన్నట్టు, అక్కడ కూడా లో ప్రొఫైల్ మీన్స్ మిడిల్ క్లాస్కి కిందిగా ఉన్నట్టుగానే ఉంది, ఎడ్యుకేషన్ కిందిగా ఉన్నట్టు ఉంది. అంటే పెద్ద క్రిమినల్తో పరిచయాలు ఉన్నట్టు కానీ పెద్ద మాఫియాతో డీలింగ్స్ ఉన్నట్టు కానీ ఏమీ కనిపిస్తలేదు ఇప్పటివరకు అయితే. దాదాపు చాలా పైరసీ యాప్స్లు ఉన్నాయి, లోన్ యాప్లు ఉన్నాయి, డిఫరెంట్. దాదాపు కొన్ని యాప్స్ వల్ల యూత్ కావచ్చు, వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. వాటిని అరికట్టే ఛాన్సెస్ ఉందా గవర్నమెంట్లకి? ఇది లోన్ యాప్స్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చట్టం అన్ని వేళలా పనిచేయదు, అంత అప్లికేబుల్ కాదు. మనం కూడా నేరంలోకి ఇరికించబడుతున్నాం. మనకు తెలియకుండా లోన్ తీసుకోవడం వల్ల మన అవసరాన్ని బలహీనత అసలు చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. అట్లాంటి వాటిలోకి మనం క్లయింట్గా కాకుండా, కన్జ్యూమర్గా కాకుండా ఎట్లా కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉంటేనే ఫస్ట్ ప్రివెంటివ్. అందులోకి వెళ్ళిన తర్వాత అంటే దొంగతోటో పాముతో స్నేహం చేస్తే రిఫ్లెక్షన్స్ అవే ఉంటాయి. యాప్ లోన్ ద్వారా వెళ్ళడం, అది కూడా థర్డ్ పార్టీస్ యాప్స్ ఉంటాయి, లేదా అంటే కొన్ని లోకల్ మీడియా ఉంటాయి, ఆర్బీఐ అప్రూవల్ ఉన్నట్టు బ్రాండెడ్ ఇమేజ్ అంటే మనకు తెలుసు బ్రాండెడ్ బ్యాంక్స్ ఏమున్నాయి, పేర్లు మనం ప్రస్తావించకుండా అట్లాంటి లోన్ ప్రాసెస్లో తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. బట్ ఆ లోన్ ఇవ్వడానికి దాంట్లో కానీ రూల్స్ గట్టిగా ఉంటాయి కాబట్టి రూల్స్ అంతగా లేనటువంటి అంటే ఏ ఫోటో అంటే సింపుల్గా ఓ పాన్ కార్డు ఇస్తే చాలు ఒక 10,000 లక్ష రూపాయలు ఇచ్చేటువంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చేసి ఇబ్బంది పెట్టడం, తర్వాత అది ఒత్తిడి చేయడం, ఏజెంట్లు రావడం,
తర్వాత తద్వారా వాళ్ళు సూసైడ్కి వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మ్యాక్సిమం అందులో వెళ్లకుండా ఉండడానికి ప్రజలే ప్రివెంట్ కానీ ప్రభుత్వాలు ఏం చేయలేవని నా ఉద్దేశం. సాధారణ పబ్లిక్ కావచ్చు, మధ్యతరగతి పబ్లిక్ కావచ్చు, సినిమా ప్రేక్షకుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడే విధంగా సినిమా రేట్స్ కావచ్చు, ఆ సినిమా హాల్లో ఉన్న ఏం తినుబండారు కావచ్చు, వాటర్, ఈ రేట్లు ఏమైనా తగ్గించవచ్చా ఈ ఇమ్మిడి రవి ఇష్యూ నుంచి? ఎవరు చెప్పినా వారు మారరు, తగ్గియరు, ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ప్రభుత్వం కూడా మనం రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, నేను ముఖ్యమంత్రిగా ఈ స్థానం కూర్చున్న రోజు ధరలు పెంచను అన్నాడు. ఏం జరిగింది మరి? ధరలు అయితే పెరిగాయి కదా. ధరలు పెరగడం ఆగలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడా? మరి ఉన్నాడు, ఆ సీట్లో ఉన్నా కూడా జరిగిందిగా. అవన్నీ ఏమవదు, వాళ్ళు మారరు. మారితే బాగుంటుంది. ధరలు తగ్గించాలి, దాంతోపాటు లాని అప్లై చేయాలి. లా అంటే ఇదే ఇంతకుముందు చెప్పినప్పుడు వాడు ఒక కనీసం చిన్న వాటర్ బాటిల్ తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే వాటర్ ఈ రోజుల్లో ఎక్కడ పడితే ఎవరు పడితే అక్కడ తాగలేము. వాళ్ళు మినరల్ పెడుతున్నా కూడా శుభ్రత ఉండకపోవచ్చు. కనీసం వాటర్ తాగడానికి లేదు, చిరుతిళ్ళు తీసుకుపోవడానికి వీలు లేదు. కనీసం చివరికి ఓన్ బైక్ పార్కింగ్ కూడా ఫ్రీ ఇవ్వాల్సినటువంటి విధానం ఒకప్పుడు ఉండే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొన్నాళ్ళు పనిచేసింది. తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వీళ్ళకి వెళ్ళారు, పట్టించుకునేటోడు కూడా లేరు. దాని ద్వారా మనం కూడా డిబేట్లలో కూడా చాలాసార్లు చెప్పాం. సో లానే అవేర్నెస్ చేయాలి, పబ్లిక్ అవేర్నెస్ చేయాలి. ఇప్పుడు మీకు తెలియదు, ఇప్పుడు సీసీ కెమెరాల అవేర్నెస్ పెరిగిన తర్వాత ఆ స్ట్రీట్లో బైక్ దొంగలు తగ్గిపోయాయి. ఎందుకంటే ఎక్కడ కెమెరా ఉందని భయపడుతున్నాడు. అట్లాగే ఈ లా అడుగుతారని భయపడితే వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళు కూడా ఇట్లాంటివి చేయకుండా ఉంటుంది. బస్ లానే కొంచెం అవేర్నెస్ చేయాలి. ఇట్లా ఈ ఇమ్మిడి రవి అరెస్ట్తో మార్పు ఏమన్నా వస్తుందా పైరసీలో? మార్పు ఏమీ వస్తుందని ఆశిస్తలేను, గొప్పకేం రాకపోవచ్చు. కాకపోతే ప్రజలకు మాత్రం తెలిసింది. మనం ఇట్లా వెబ్సైట్లలో చూస్తే మన వ్యక్తిగత వివరాలు చోరీ చేయబడ్డాయని ఒకటి, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని కొంతమంది భయపడుతున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది, కాలేజ్ స్టూడెంట్స్ ఆ ఐబొమ్మని డౌన్లోడ్ చేసుకోవడం కానీ యాక్సెస్ కలిగి ఉండడం, ఫోన్లో యాప్లు కలిగి ఉండడం, వాళ్ళు కూడా భయపడే రోజులు వచ్చాయి. సో అట్లాంటివి కొంచెం తగ్గుతుండొచ్చు.